హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకైతే స్నానం అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి అయితే నేను బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాక వెంబటే ఇంకా బయట వాకిలి ముగ్గేయాలి. ఎందుకంటే పనమ్మాయి అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసి వెళ్ళింది. ఇంకా ముగ్గు పెట్టదనమాట తను. కింద ఇంకా రెంటర్స్ పెట్టుకుంటారు. పైన మనం బాల్కనీలో ఫస్ట్ ఫ్లోరు ఇంకా ముగ్గు అయితే పెట్టేసినాను. ముగ్గు పెట్టినాను. ఇంకా మా వారేమో వాటర్ వేస్తున్నారు. ఇంకా సర్లే ఆ ముగ్గు దగ్గరికి నేను అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేసినాను. ఇంకా మా వాడైతే మమ్మీ నేను తోరణాలన్నీ కట్టేస్తానని చెప్పి వాడైతే తోరణాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా పప్పు మన పోలేలకి శనగపప్పు నానబెట్టినాను కడిగి, మళ్ళీ వడలకి మినపప్పు కూడా కడిగి నానబెట్టేసినాక ఇప్పుడైతే పోలేల కోసం అయితే పప్పు అయితే వాటర్ అంతా వంపేసి కుక్కర్లో అయితే పెడదామని చెప్పేసి ఇక మినపప్పు కూడా ఒకసారి ఇట్లా కిందికి పైకి కడిగేసి అట్లా పెట్టిన. ఇవన్నీ కడిగి పెట్టుకున్నా. ఇంకా శనగపప్పు వాటర్ అంతా వంపేసి ఇంకా కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నా. ఈ కుక్కర్లోకి వేసిన తర్వాత దీంట్లోకి వాటర్ కూడా మనకి కొంచెం కట్టు రావాలా. అయితే నేనేం చేస్తానంటే శనగపప్పుకి కొంచెం అంత పప్పు పైన 1.5 ఇంచ్ వాటర్ వేస్తాను. పప్పుకి సరిపడా మనకు కట్టు వస్తుంది అనమాట. కట్టు ఎక్కువ వస్తే కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా పప్పు అయితే బాయిల్డ్ అయిపోయింది చూడండి. ఇట్లా మనం ఇట్లా పట్టుకొని చేయితో ఫింగర్తో ఇట్లా అంటే అట్లా కావాలా మెత్తగా. ఓకే, ఇది అయిపోయింది. ఇంక ఇది అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని అయితే మిక్సీ చేసుకుందాము. ఇది మిక్సీ అయిపోయింది. ఇంకా అందులో మా బాబే బెల్లం తురుము చేసిండు. ఇంకా తురుమంతా అయ్యింది. అది ఇది అంతా కలిపేసి ఇంకా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసినాను. ఇంకా కలపడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంటేనే మావాడు జరుగు మమ్మీ నేను కలుపుతాను అన్నాడు. వీడియో అయితే తీయక మమ్మీ అని. ఇంకా వాడైతే కలిపించిండు. ఇంకా దాన్ని అందులో వేసిన. ఇంకా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఇంకా ఏమంటారు ఫ్లేమ్ ఇంకా కొంచెం తగ్గించేస్తా. ఎందుకంటే వేడి ఎక్కువైపోతుంది అనమాట కింద. సరే అని చెప్పేసి ఇంకా పొంగు చెట్టు ఉంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఏమంటారు మేమైతే ఇవే వేసుకుంటాం. ఏమంటారు శొంఠి, సోంపు, ఇలైచీలు. శొంఠి చాలా తక్కువ, నేను శొంఠి కొంచెం అంతనే తీసుకుంటాను. కొంచెం ఫ్లేవర్కి ఇలైచీ ఎక్కువ తీసుకుంటా, ఒక 5-6. మళ్ళీ సోంపు అదంతా సన్నగా పౌడర్ చేసి మిక్సీలో ఇంకా వేసేసిన. ఇంకా వేసేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గర పడ్డది అసలైన పెద్ద పని ముందైపోవాలా. పెద్ద పని ముందైపోతే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట వంట అవన్నీ చేసుకోవడానికి. ఫస్ట్ ఇంక ఇది అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా పక్కనైతే పెడదామని చెప్పి ఇంకా పక్కనైతే అదేమంటారు చిమిని ఆఫ్ చేసి దీని అయితే పక్కన పెట్టినాను. పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసుకుని వచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాని మీద అయితే మనము ఏమంటారు దోశల పెంక అయితే పెట్టా. దాని మీద నేను చేస్తాను ఏంది పోలేలు. ఇంకా చాలా బాగానే వస్తుంది చూడండి. ఫస్ట్ పోలే సెకండ్ పోలే ఇది చాలా బాగా వస్తుంది. అంతే ఫస్ట్ సెకండ్ కొద్దిగా ఇదవుతాయి కదా, అట్లా ఏం కాకుండా. నేనేం చేసినానంటే పోలేలకి 1/2 కేజీ శనగపప్పుకి 3/4 కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తురుము తీసేసినాను అనమాట. అక్కడికక్కడ సరిపోయింది. అది ఎక్కువ లిక్విడ్ లాగా కాలేదు, మంచిగా అయిపోయింది. మంచిగా సరిపోయింది అనమాట రెండింటికి. టేస్ట్ కూడా బాగుండింది. మీరు అనుకోవచ్చు ఇప్పుడే దేవుడికే పెట్టలేదు టేస్ట్ ఎట్లా. లేదు, నేను సెకండ్ డేనే ఎడిటింగ్ చేస్తున్నా. నైట్ చేద్దామని చూస్తే ఓపిక లేకుండే. ఇంకా అది మన ఏమంటారు జొన్న రొట్టెలు చేసే మిషన్ ఉంటుంది కదా, దానిపైనే పోలేలు కూడా చేస్తాను నేను. ఆ పోలేలు చేసే మిషనే ఇప్పుడు ఎక్కువైతే చెయ్యను కదా, మళ్ళీ రేపు చేసుకుందాము. ఇప్పుడైతే కొన్ని చేసుకుంటే చాలు అని చెప్పేసి ఇక నేనైతే కొన్నే చేస్తున్నా అని చెప్పి ఇంకా ఈ షీట్ తీసుకున్నాను. ఆ షీట్ కొద్దిగా వేసేటప్పుడు ఇబ్బంది అనిపించింది, మిగతా వాటికైతే బాగున్నది. ఒక 2 అట్లా అయింది, మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. చూపినాను కొద్దిగా ముందుకు తీసుకొచ్చి చూపి పోలే ఎట్లా కాలింది చూడండి. బాగా వచ్చినాయి పోలేలు అయితే, మంచిగా వచ్చినాయి. మరీ ఎక్కువ కాలటం మరి పేలిపోయినట్టు లేకుండా మీడియంగా. ఇంకా మా వాళ్ళకి ఆకలేస్తుంది, వంటలన్నీ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేయలేరు అని ఉప్మానైతే చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసిన. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టేస్తే కొంచెం అయినా మనం చేసుకోవచ్చు అనమాట, కొంచెం కూల్గా అయినా చేసుకోవచ్చు. అల్లం తురుము, పచ్చిమిర్చి, ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము పేస్ట్ లాగా కాకుండా తురిమి వేసిన. నేను అల్లం తురిమి వేసిన, కరివేపాకు సన్నగా తరిగిన, పచ్చిమిర్చి కూడా సన్నగా, కొత్తిమీర సన్నగా. ఇక అందులోకి అయితే కొంచెం అంతా పించ్ అంతా
తినే సోడా వేసి సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నాను. సరిపడేంత సాల్ట్ వేసేసి ఇంకా బాండీ అయితే పక్కన పెట్టేసినాను ఆయిల్ వేడెక్కాలని. ఇంకా ఆయిల్ వేడెక్కుతుంటేనే మా వాడిని అయితే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రా బాబు కొంచెం నూనె వేస్తుంటే నువ్వు కాలవరా అని. లేదు మమ్మీ ఏంది అసలు ఇంకా హాలిడే వస్తే ఇదేనా అన్నట్టుగా అంటున్నాడు. లేదన్నా ప్లీజ్ అన్న కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటాడు మావాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను వేస్తుంటే వచ్చి వెయిట్ చేస్తున్నాను నిల్చొని. ఇంకా నేను వేసి పక్కన జరుగుతా నువ్వు కాల్చున్నాను అని చెప్పిన. సరే మమ్మీ అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఏంటిది మమ్మీ ఇట్లా నేను నాతోటే నన్ను పని చేయించుకునేది. వాడికి ఎప్పుడు మేము పని చెప్పమన్నాడు. వాళ్ళ మా పాప వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏ పని చెప్పేది కాదు. ఇంకా ఇప్పుడు నా ఇబ్బందిని చూసి వాడైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం ఈ ఉగాది చేస్తాడు, కానీ ఏదో లైట్గా చేస్తాడు, వాడు ఎక్కువ చేయడు. ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి జరుగు మమ్మీ అని చెప్పేసి అయితే వడ కాలుస్తున్నాడు. ఇక ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎవరిని రికార్డ్ చేయక మమ్మీ అన్నాడు. సరే ఓకేలే అని ఊరుకున్నా. ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. కొద్దిగా నేనే ఇప్పుడు అట్లా కాదు చెయ్యాలా అని చెప్పేసి నేనే ఒక్కొక్కసారి ఆయన మూడుని బట్టి రిక్వెస్ట్ చేసి వీడియోలు చేయిస్తాను. నీకు ఈ కొత్త సంవత్సరంలో కిచెన్ వర్క్ వచ్చిందా, కొత్త ప్రమోషన్? ఇంకా అది మన మామిడికాయ చట్నీలోకి అయితే జీలకర్ర, మెంతులు, ఆవాలు అది పౌడర్ చేసి పక్కన పెట్టేసినాను. రెడ్ మిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇంకా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంకొంచెం పసుపు వేసేస్తా ఎందుకంటే సరిపోదు. ఇక ఇప్పుడైతే కారం పౌడరు, కారం మిర్చి పౌడరు సరిపడేంత, దాంట్లోకి సరిపడేంత సాల్ట్, స్మూత్ సాల్ట్, రా సాల్ట్ కాదు. అయితే ఇంకా అది వేసేసుకున్నాక కొంచెం అదే జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ చేసినాను కదా అది వేసేసినాను. ఇంకా వేసేసిన తర్వాత కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మంచిగా పైకి కిందికి మ్యాష్ చేసినాను. బాగా కలిపేసినాను అనమాట. కలిపిన తర్వాత ఇంకా పోపు అయితే రెడీ చేసినాను. ఆ పోపు కొద్దిగా చల్లార్చినాక ఇంకా పోపు అయితే వేసేసిన. ఇప్పుడు పోలేలు అయిపోయినాయి, వడలు అయిపోయినాయి, మన మామిడికాయ చట్నీ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం తీసిన కట్టు ఉంది కదా పక్కన, ఆ కట్టులోకి సరిపడేంత చింతపండు అయితే పక్కన నానబెట్టుకున్నా. అందులో కట్టులో కొద్దిగా బెల్లం వేసిన, కొంచెము వేసి ఇంకా చింతపండు నానబెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే నేను కట్టుచారు అయితే చేస్తాను. కట్టుచారులోకి అయితే ఇక రెడ్ మిర్చి ఉంటుంది కదా, ఎర్రమిర్చి, ఆ ఎర్రమిర్చి అంతా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పక్కన ఏమంటారు ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం దొడ్డుబొడ్డు మిక్సీ చేసి పక్కన పెట్టిన. అలా కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లో సరిపడంత ఒక బౌల్ తీసేసుకొని ఇంకా కట్టుచారు. దాహం అయితే టూ మచ్ దాహము, కిచెన్లో కదా వల్ల బాగా అట్లా వేడి. ఇక వాటర్ తాగేసి కొంచెం కూల్ వాటర్ ఇవ్వండి, మా బాబు కూల్ వాటర్ ఇచ్చిండు. ఇంకా తాగేసి ఆ బాండీలో సరిపడంత ఆయిల్ వేసుకొని ఆ సరిపడంత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, రెడ్ మిర్చి, కరివేపాకు వేసేసి ఇంకా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఆ పౌడర్ వేస్తే స్మెల్ బాగుంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్. కట్టుచారు అయితే ఈ కట్టుచారు కూడా మనము గాడిగా చేసుకోకూడదు, కొంచెం లూజ్ పత్తలాగానే ఉండాలి. అట్లుంటేనే టేస్ట్ ఉంటుంది. అందరూ అయ్యో లూజా అంటారు, కానీ లూజ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కానీ మా ఇంట్లో వంటలు అయితే ఉగాది వంటలు అయితే సూపర్ టేస్ట్ అయినాయి. మా వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినారు. ఇంకా మా పాప వాళ్ళకు కూడా నేను ఎప్పుడే మేము తింటున్నాం మా పాప వాళ్ళు కాల్ చేసిండ్రు, అబ్బా మమ్మీ నీకు ఎక్కడ ఓపిక, నేను కిచెన్లోకి వెళ్ళి ఫటాఫట్ నువ్వు చేసి వస్తుంటే నేను అక్కనే మాట్లాడుకుంటాం మమ్మీ ఎట్లా చేస్తుంది అని. ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. ఇంకా అలవాటు ప్లస్ ఇంకా కష్టమైన పనినైనా ఇష్టంగా చేస్తే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. ఇంకా అదేమంటారు పులుసు, చింతపండు పులుసు అయితే వేసుకున్నాక ఇప్పుడు ఏమంటారు పప్పుది కట్టు ఉండింది కదా, పప్పు కట్టు, ఆ కట్టును అయితే వేసేసి ఇంకా దానికి సరిపడంత వాటర్ వేసుకోవాలా. అంటే అంత గాడి వద్దని చెప్పాను కదా ఇంతకుముందే. ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ అంతా వేసుకొని చాలా బాగుంది. ఇవాళ నెక్స్ట్ డే కదా ఇంకా సూపర్ టేస్ట్ ఉంది. వేడివేడి అన్నంలో ఏమంటారు వడ బ్యాటర్ ఉండింది కదా, వడ వేసుకున్నాము. ఈ సాంబారు, ఇదే కట్టుచారు,
ఇంకా ఆలు వంకాయ కర్రీ ఉండింది, పప్పు ఉండింది, నెయ్యి. సూపర్గా తినేసినాము. తిని మంచిగా ఒరిగి లేచి ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకా అది అయిపోయిన తర్వాత బాగా మరిగిన తర్వాత సరిపడంత రా సాల్ట్ అయితే వేసిన, గల్డుప్పు వేసేసుకున్నాను. ఇంకా అది మరిగిన తర్వాత ఇంకా పాలకూర పప్పు, వంకాయ ఆలు కర్రీ కూడా చేసి పెట్టిన పక్కన. వంకాయ ఆలు కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. పప్పు కూడా అంతా అయిపోయింది. పోపు పెట్టాలా పప్పులో. ఇంకా పప్పులో పోపు పెట్టేసుకున్నామంటే పప్పు కూడా అయిపోయినట్టు. ఇంకా మిగిలింది ఏంటిది, ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే. ఇంకా పూజ చేసుకోవాలా. వంకాయ ఆలు కర్రీ అయిపోయింది, పాలకూర పప్పు అయిపోయింది. ఇంకా మావాడు అంటాడు, మమ్మీ ఊరికి నన్ను విలువకు, నేను టీవీ చూసుకుంటా, ఒక్క తోరణం కట్టేస్తే అయిపోద్ది అని. సరే బేటా అన్న. ఇంకా నేనైతే పచ్చడి చేస్తున్నా. పూజ అంతా అయిపోయింది, దేవుళ్ళని అంతా అయిపోయింది. కడగటం, పూలు పెట్టడం, బొట్లు పెట్టడం అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ పచ్చడి అయిపోయినాక పచ్చడికి కంకణం కట్టి ఆ బౌల్కి మేము, మా ఆయన, మా బాబు అందరం ఇంకా పచ్చళ్ళకి ఏదో బెల్లం వేస్తుందా. ఇక బెల్లం వేసిన తర్వాత అదేమంటారు, వేప పువ్వు, కాజు, కిస్మిస్, సారపలుకులు, గసాలు, కొబ్బరి తురుము, ఇంకా అన్నీ దాంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేసేసుకున్నాను. పాపం నా దగ్గర వేప పువ్వు లేకుండింది. వేప పువ్వు మా పైన రెంటర్స్ అమ్మాయి ప్రసన్న అంటే మీకు వేప పువ్వు కావాలని కాల్ చేసింది. అవును మా అంటే సరే ఆంటీ అని చెప్పేసి పైన ఉంటారు. అంటే నేను బ్యాగ్లో వేస్తున్నా తీసుకోండి అని. కరెక్ట్ టైంకి నాకు వేప పువ్వు అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. మామిడి ఆకులు అయితే మా పనమ్మ వెళ్ళి మా తమ్ముని వాళ్ళ ఇంట మా మరదల దగ్గర వెళ్ళి తీసుకొచ్చింది. తను కూడా కొన్ని వేపాకులు ఇచ్చింది, కొమ్మలు. కాకపోతే దానికి మాత్రం వేప పువ్వు లేకుండింది. అట్లనే 2 మామిడికాయలు ఇస్తే ఆ మామిడికాయలతోటి నేను ఈ మామిడికాయ తురుము పచ్చళ్ళు వేసిన, మామిడికాయ చట్నీ కూడా చేసినాను. ఇంకెప్పటికీ ఎవరికి అసలు నేను అంతవరకు నాకు డీప్గా లేదు. తనే అనిందనమాట, వదినా మీకు నేను 2 మామిడికాయలు కూడా పంపిస్తున్నా చూడండి. ఓకే అన్నాను. ఇంకా టైంకి అయితే అన్నీ వచ్చినాయి. ఇంకా నైవేద్యం అంతా అయిపోయింది. ఇంకా కంకణాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టడం. ఇంకా మా వారు రమ్మ అని చెప్తుంటే వస్తున్న వీళ్ళు టీవీ దగ్గర ఉంటే తొందర రారు. అందుకే నేను టీవీ చిరాకు నాకు. ఎందుకంటే ఇక సైలెంట్ ఉంటారు కదా అని టీవీ వేసుకుంటే సరే నా పనులు నాకు అవుతాయి అని చేస్తాను. ఇంకా టీవీ దగ్గర పిలుస్తూ ఉంటే ఇంకా వచ్చిర్రు అనమాట. వచ్చిన తర్వాత ఇంకా మా వారికి కంకణం నేను కట్టేస్తాను. అదే వస్తున్నారా అని అరుస్తున్నా. వస్తున్నామో అంటారు. బాగుంది కదా దేవుడు. శివపార్వతుల కుటుంబం ఉంది, బాలాజీ, వినాయకుడు, శివపార్వతుల మొత్తం కుటుంబం ఉంది. ఇక్కడనేమో సీతారాముల కళ్యాణం వాళ్ళది ఉంది. ఇటుపక్క బజరంగ్ బలి. ఇంకా మా వారు రాని వచ్చిండ్రు. ఇంకా కంకణం అయితే కట్టేస్తున్నాను. ఈ ధూప్ స్టిక్లు అంటే చాలా ఇష్టం నాకు. ధూప్ స్టిక్లు, అగరబత్తులు ఇట్లా పెట్టడం దేవుడి దగ్గర. ఆ పొగంత వస్తుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అందుకు ఆ పొగంత రావటంతో కొంచెం అంత మబ్బుగా అయితే కట్టేసినాను. ఇంకా మా వారు నాకు కట్టిండ్రు. ఇంకా నేను మా బాబుకి కట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టున్నానా, అయిపోతుంది పూజ, ఇంకా ఆకలేస్తుంది, మీరు అందరూ తినాలి కదా అన్నాను. ఇంకా సరే అని చెప్పేసి వాడు ఇంకా సరే మమ్మీ నేను వస్తున్నాను ఉండు అని చెప్పేసి ఇంకా పోయి ఏమంటారు ఆ టీవీ దగ్గర ఏదో ఉండింది, అది మిస్ అవుతుందంట. దాన్ని కొద్దిగా చూసి వచ్చి ఇంకా కొబ్బరికాయ కడుక్కొని వస్తున్నా మమ్మీ అంటాడు. కొబ్బరికాయని ఇంతసేపు ఆరా నేను అరుస్తుంటాను. ఇంకా సరే అని చెప్పేసి అయితే కొబ్బరికాయనైతే తీసుకొచ్చిండు. ఇంకా తీసుకొచ్చేసి దేవుడికి దండం పెట్టేసి కొబ్బరికాయనైతే ఇంకా కొట్టమని చెప్పినాను. మీరు అన్ని పనులు అయిపోయినాక మీరు ఇంత చిరాకు చేయొద్దురా బాబు, నా వల్ల కూడా కాదు ఊరికే నిల్చొని చేయాలంటే నేను అరుస్తున్నా. అయిపోయింది మమ్మీ, వచ్చేస్తున్నా ప్లీజ్ వస్తున్నా మమ్మీ అంటారు. మా బాబుకి అంతే టీవీ పిచ్చి, మా వారికి అంతే. అబ్బో టీవీ దగ్గర కూర్చున్నారంటే వాళ్ళకి ఆకలి ఉండదు, ధూప ఉండదు. ఆ టీవీలో ఏవో ప్రోగ్రామ్స్ వస్తున్నట్టున్నాయి, అక్కడ కూర్చున్నారు. ఇంకా నేనేమనుకుంటానంటే ఇక నాకు కూడా ఫ్రీ ఉంటుంది, కొంచెం గబగబా పని చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను అనుకుంటాను. ఆ నుంచి అంత అయిపోయినాక లాస్ట్ మూమెంట్ రండి అంటే విసిగిస్తుంటారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసిండు. కొబ్బరికాయ టెంకాయ కొట్టేసి చాలా బాగా అనిపించింది మాకైతే. నిన్నైతే ప్రశాంతంగా ఉండింది ఇంట్లో. దేవుడిది అవన్నీ చూడడము, ఆ ధూప్ స్టిక్, జవ్వాది స్మెల్, నేను కుంకుమ పసుపు అన్నిట్లో వేస్తాను అనమాట జవ్వాది. ఇల్లంతా ఒక టెంపుల్, దేవస్థానం లాగా అనిపిస్తుంది.
అయిపోయిన తర్వాత ఇంకా తీర్థప్రసాదాలు తీసుకోండి అని చెప్పినాను. ఇంకా నేను బయట వెలిగించేసి వచ్చి ఇక్కడ మొక్కుతున్న దేవుడికి. చెప్పినాను కదా, బాల్కనీలో కూడా మాకు శివుడి లింగం ఉంటుంది, తులసమ్మ ఉంటుంది, విసిరి చెట్టు, అక్కడ కూడా నైవేద్యం పెట్టి మొక్కేసుకొని ఇక్కడ వచ్చి మొక్కేసినాను. ఇంకా మావాడైతే ఇక తెగ మొక్కేసుకుంటున్నాడు. మొక్కిన తర్వాత అడిగినాను, ఏం మొక్కినవురా బాబు అంటే, చెప్పొద్దు మమ్మీ చెప్తే కోరికలు నెరవేరదట. అయితే ఓకే అన్నాను. ఇంకా వాడైతే దండం పెట్టుకున్నాడు. చాలా ఇన్నోసెంట్, చాలా అబ్బా ఎంత ఓపికన వాడికైతే. ఇంకా వాడు టెంకాయ కొట్టేసి నైవేద్యం పెట్టిన తర్వాత నేనైతే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నా. హారతి ఇచ్చేసి ఇంకా దేవునికి దండం పెట్టేసుకొని తీర్థము, అదే పచ్చడి ఉంది కదా, ఇది మన అన్నీ కలిపి మనం ఇదే పచ్చడి. అబ్బా పచ్చడి అంటే నాకు 2 రకాలుగా మీనింగ్ వస్తుంది, ఓకేనా. ఇంకా పచ్చడి గ్లాసులలో పోసి పెట్టినాను. ఇక తీర్థం తీసుకోండి, ఇక తీసుకొని పోయి మీ ప్లేస్లో మీరు కూర్చోండి, ఇంకా నేను ప్లేట్లలో అన్నీ వేసిస్తాను, తీసుకొని తినండి అని చెప్తున్నా. వచ్చి ఫస్ట్ తీర్థప్రసాదం అయితే తీసుకెళ్ళండి అని చెప్తున్నా. వస్తున్నాం అని చెప్పేసి ఇంకా వచ్చిండ్రు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏమంటారు, చిన్న గ్లాసులు తీసుకురమ్మన్నా. అంటే గ్లాసులో నేను పోద్దామని. అసలు మేము ఎప్పుడు అదేమో ఆకు అంటారు కదా, ఆ ఆకులోనే తెచ్చుకుంటాం. ఇక్కడ మేము కొత్తగా కదా రావటం, ఇక్కడ ఆకులు ఎక్కడ దొరుకుతాయి, ఏవి ఎక్కడ దొరుకుతాయి మాకు తెలియదు. అక్కడైతే మా బ్యాక్ సైడే ఉండేదన్నమాట. ఆ బ్యాక్ సైడ్లో మా మరిది వాళ్ళందరూ ఉండేది కదా. ఇంకా మావాడైతే తీర్థం అయిపోయింది, ఆ పచ్చడి కూడా తాగేస్తున్నాడు. ఎట్లా ఉంది ఏంటిది అని చెప్పేసి. బాగుంది మమ్మీ అని అన్నారు. అది తాగడానికి వస్తలేదు మమ్మీ, నువ్వు ఇంట్లో తీసుకోవచ్చు, ఇంట్లో పోసుకున్నావు ఎందుకు అని అంటున్నాడు. సరే ఒక పెద్ద గ్లాస్ తెచ్చుకున్నాడు. ఇంకా అందులో తాగటానికి అయితే తాగేసి ఇంకా మా వారిని కూడా తినండి తీసుకోండి ప్రసాదాలు అని చెప్పి బతిలాడి ఇవ్వాలి వీళ్ళకి. నేను ఆ టీవీ కాడికి వెళ్ళి జరగారు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి వంకాయ ఆలు కర్రీ, కట్టుచారు మనం వండిన వంటలు చూస్తుంటే వడ, మినపవడలు, పాలకూర పప్పు, మామిడికాయ చట్నీ, తురుము చేసి తురుములో చూపించాను కదా ఇందాక అట్లా. ఇంకా పోలేలు, ఇంకా వేడి అన్నం. ఆ వేడి అన్నంలోకి ఇవన్నీ వేసుకొని కొంచెం పక్కన నెయ్యి ఉందన్నమాట, ఆ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఉగాది అంటే ఉగాదే, ఇంకా కాళ్ళన్నీ నొప్పులు, నడవటానికి రావట్లేదు అసలు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అందరికీ వడ్డన చేసేసుకున్నా. ఓకే, హ్యాపీ నైస్ డే, కీస్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా.